మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సేవలు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి ఆలయ సేవలు, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే దీని ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశమని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దాతల సహకారంతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల కొండకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారిని సరాసరిన రోజు 60,000 నుంచి 80,000 మంది దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానికి టీటీడీ ఎన్నో రకాల దర్శనాలను కల్పిస్తోంది. సుప్రభాత సేవతో మొదలై ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణం, సర్వదర్శనం, కళ్యాణోత్సవం ఇలా ఎన్నో దర్శనాలను కల్పిస్తోంది. బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఉన్న భక్తులు 2 గంటల వ్యవధిలో దర్శనం ముగించుకుంటారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్న భక్తులకు సుమారు 4 గంటలు, సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటలు, ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తులకు 10 నుంచి 24 గంటలు పడుతోంది. ఈ నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు ఆలయ సేవలు, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెచ్చామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మొదటిసారిగా ఏఐ విధానాన్ని శ్రీవారి సన్నిధిలో అమలు చేసినట్లు చెప్పారు. దాతల సహకారంతో 25 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కోసం 16 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. 60% పనులు పూర్తి చేశామని, మరో 9 కోట్లు వెచ్చించేందుకు ప్రవాస భారతీయులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తుడు ప్రవేశించిన సమయంతో పాటు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఎక్కువసేపు వేచి ఉన్న భక్తులను దర్శనానికి ముందు పంపుతారు. భక్తులు క్యూ లైన్ లోకి ప్రవేశించిన సమయం, నిరీక్షణ వివరాలు, దర్శనానికి వెళ్లిన పూర్తయిన సమయం వంటివి రియల్ టైంలో ఐసీసీసీ డాష్ బోర్డుపై గుర్తించి విశ్లేషిస్తారు. తొలి విడతలో ఏఐ ఆధారిత సేవలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ నుంచి ఆలయం వరకు పరిమితం చేసిన టీటీడీ మరికొన్ని రోజుల్లో నారాయణగిరి షెడ్లు, శిలాతోరణం నుంచి గోగర్భం జలాశయం వరకు ఉండే క్యూలైన్ల వరకు అనుసంధానం చేయనున్నారు. 250 సీసీ కెమెరాలను క్యూలైన్లలో ఏర్పాటు చేసి సర్వదర్శనం భక్తులకు పట్టే దర్శన సమయాన్ని అంచనా వేస్తూ మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించడమే కాకుండా దళారులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఏఐ గుర్తించి సమాచారాన్ని చేరవేయనుంది. అలిపిరి తనిఖీ కేంద్రంలో వచ్చే వాహనాల సంఖ్యతో పాటు వాహనాలలో ఎంతమంది ఉన్నారని అంచనా వేయనున్నారు. తిరుమలలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏఐ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ వల్లే ఆధునిక సాంకేతికత టీటీడీకి అందుబాటులోకి వస్తోందని వెంకయ్య చౌదరి అన్నారు.